శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని వ్యాసుడు రాశాడు అని మనకు తెలుసు. పురాణాల గురించి మనం మాట్లాడాలి అంటే వ్యాసుని గురించి మాట్లాడక తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ వ్యాసుడికి శివుని గురించి బోధించింది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమైతే దానికి సమాధానమే ఈ కథ. ఇంతకీ అటువంటి పరిస్థితి ఎప్పుడొచ్చింది, ఎవరు వ్యాసుడికి శివుని గురించి చెప్పారు అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక సమయంలో వ్యాసులు సరస్వతి నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉన్నారట. అక్కడికి ఎవరొచ్చారు అంటే సనత్ కుమారుల వారు. వ్యాసుడు ఆయనకు అతిథి మర్యాదలన్నీ చేసి అతడు సంతృప్తి చెందిన తర్వాత సనత్ కుమారుడు సాత్యవతేయ, అదే వ్యాసుణ్ణి సాత్యవతేయ అని సంబోధిస్తూ సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి అనే విషయం చెప్పాడట. కానీ ఎందుకు చెప్పుంటాడు? శివుణ్ణి మించిన సత్యం లేదు అనే విషయాన్ని తెలియజేయడానికి ఆయన ఈ విషయం చెప్పాడు. కాబట్టి నీలాంటి వాళ్ళు శివ సాక్షాత్కారం పొందాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇంతకీ ఇక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు అనే ప్రశ్నను కూడా అడగడం జరిగింది సనత్ కుమార్లు. దానికి వ్యాసుడు సమాధానంగా ప్రజలందరికీ కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 సిద్ధించే విధి విధానాలన్నింటినీ కూడా గ్రంథాల రూపంలో రాశాను. కానీ ఇంత తెలిసి ఉన్నా కూడా, ఇన్ని గ్రంథాలు రాసినా కూడా ఇంతవరకు ముక్తికి సంబంధించిన సాధనమైన జ్ఞానాన్ని పొందలేకపోయాను అంటాడట. ఇక అలాంటి చింతలోనే మోక్షం కోసం నేను ఈ తపస్సు చేస్తున్నాను అని వ్యాసుడు చెప్పాడు. నిజానికి ఈ ప్రశ్న అడిగిన వ్యాసుని చూసి సనత్ కుమారులు నవ్వారు. ఎందుకు తెలుసుకుందాం. ఆయన సమాధానంగా ఏం చెప్తున్నారంటే, అసలు దానికి చింతించాల్సిన పనే ఉంది. గతంలో ఒకసారి నేను కూడా నీలాగే చాలా కలత చెందాను. మందరాద్రి అనే ఒక పర్వతం మీద తపస్సు కూడా చేశాను. అప్పుడే శివుని అనుగ్రహం వల్ల కరుణకు, జ్ఞానానికి మారుపేరైన వాడు, సర్వసాక్షి అయిన నందికేశ్వరుడు నాకు కనిపించి నన్నప్పుడు ఓదార్చడం జరిగింది. శ్రవణ, కీర్తన, మననములు అనే 3 ద్వారా ముక్కంటి దయ, దాని ద్వారా పరమపదాన్ని చేరుకోగలము అనే విషయాన్ని బోధించాడు. ఇక్కడ శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే పాడటం లేదా గానం చేయడం అనే అర్థం వస్తుంది. మననం, మనస్సులో ఒక మంత్రాన్ని లేదా నామాన్ని పదే పదే జపించడాన్ని మననం అంటారు. ఈ 3 ఎప్పుడైతే మన జీవితాల్లో అలవర్చుకుంటామో వాటి ద్వారానే పరమేశ్వరుని, ఈశ్వరుని దయను, దానివల్ల పరమపదాన్ని చేరుకోగలం అనే విషయాన్ని బోధించాడు. అంటే ముక్తి కలిగే మార్గాన్ని 3 ముక్కల్లో వివరించడం జరిగింది. కాబట్టి పరాశనందన, అదే వ్యాస అని సంబోధిస్తూ నువ్వు కూడా ఆ విధంగానే శ్రవణ, కీర్తన, మనన త్రయాన్ని అంటే ఈ 3 నువ్వు కూడా అనుష్ఠానం చెయ్యి. నీ తాపత్రయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి ప్రశాంతంగా నీ మనసుని ఉంచుకొని మోక్షం కోసం ఈ శ్రవణ, కీర్తన, మననాలని చెయ్యమని చెప్పి అతను ఎలా వచ్చాడో అలాగే తిరిగి బ్రహ్మలోక మార్గంగా వెళ్ళిపోయాడట. కాబట్టి వ్యాసుడికి చెప్పిన ఈ విషయాలనే మనందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఒక ఘట్టం జరిగింది అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి లేదా ఒక మనిషి గురించి తెలుసుకోవాలి అనుకుంటామో మొదట అతని గురించి తెలుసుకోవాలి. అదే శ్రవణం. ముందుగా పరమేశ్వరుడు ఎవరు అనే తత్వాన్ని తెలుసుకోవడమే శ్రవణం. కీర్తనం, ఎప్పుడైతే ఒక మనిషి యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నామో ఆ గొప్పదనాన్ని తిరిగి అతనికి ఇది నిజమే అని చెప్పే రూపంలో మనం ప్రశంసిస్తామో అదే కీర్తనం. అది గానమైనా కావచ్చు, ప్రశంసలైనా కావచ్చు, స్తోత్రమైనా కావచ్చు. నిజానికి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టి జరిపిన పరమేశ్వరుడి గురించి తెలుసుకున్న తర్వాత ఎవ్వరికైనా పొగడక మానరు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనం పీల్చే గాలిని ఏ శాస్త్రవేత్త అయినా సృష్టించగలడా? ప్రతిరోజు వచ్చే సూర్యుడిని ఆపి ఇంకొక రోజు ఎవరైనా చేయగలరా? అది ఎవరి సృష్టి అని అడిగితే నిజానికి సృష్టి అనే సమాధానమే చెప్తారు. దాన్ని నేచర్ అని మనమంతా కూడా చెప్పుకుంటున్నాం. నిజానికి అదే భగవంతుడు అని తెలిస్తే ఖచ్చితంగా ఇది చాలా గ్రేట్ కదా అని మనం ఎలా చెప్తామో అదే ఇక్కడ కీర్తనంగా చెప్పబడుతుంది. మననం,
ఎప్పుడైతే ఈ విని మనం పొగిడిన విషయాన్ని పదే పదే తలుచుకుంటామో దాని యొక్క అర్థాన్ని మనం త్వరగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే దాని శక్తి ఏంటి, దానివల్ల మనం పొందుతుంది ఏంటి అనే గ్రహణ గనక మనం చేయగలిగితే అంతకుమించి కావాల్సిందే ఉంటుంది. అదే పరమేశ్వర తత్వం. ఎప్పుడైతే ఈ త్రిగుణాలతో కూడిన పరమేశ్వర తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామో అదే ముక్తికి సాధనం. ఈ త్రిగుణాలతో అంతా ఒక్కటే అనే విషయాన్ని మనం గ్రహించగలగడానికి శ్రవణ, కీర్తన, మననం అనే ఈ మూడింటిని మనం తెలుసుకోగలుగుతాము. ముక్తికి మార్గం అదే, మీకు ముక్తి లభించినట్టే అని అతి సులభమైన మార్గంలో చెప్పిన శివపురాణంలోని అతి రహస్యమైన విషయం ఇది. ఈ విషయాన్ని మీరు కూడా గ్రహించి ఈ కార్తీక మాసంలో మీరు జరిపే పూజలకి లేదా మీరు చేసే వ్రతాలు, నియమాలన్నింటికీ ఒక మార్గాన్ని సృష్టించుకొని ముక్తి సాధన చేయాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. నిజానికి ఇది కూడా కష్టమే అని అనిపిస్తే కనుక అంతకంటే కూడా సులభమైన మార్గాన్ని శివపురాణంలో చెప్పడం జరిగింది. శివపురాణాన్ని మీరు కూడా చదివితే కనుక దానికి సంబంధించిన అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మోక్షగాములైన ప్రతి ముముక్షువు లేదా మనిషికి మోక్షం అనే విషయాలు తెలియాలి అంటే శివపురాణాన్ని ఈ కార్తీక మాసంలో పఠించండి.